అస్సలాముఅలైకుం. ఈరోజు మేము చికెన్ పికల్ చేస్తున్నామండి. చికెన్ పికల్, గోంగూర చికెన్ పికల్. దీనికి కావాల్సింది చికెను, బోన్లెస్ చికెన్ తెచ్చి సన్నని పీసులు చేసి ఇలా తయారు చేసుకున్నాము. బాగా నీట్గా కడిగి ఇప్పుడు ఇది ఉప్పు పసుపు వేసి ఇట్లా వట్టిగా అయ్యేటట్లా తయారు చేసాము. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నాం. ఇది గోలిస్తున్నామండి చికెన్. ఇది ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చే అవసరం లేదు, ఈ కలర్ వస్తే చాలు. కొంచెం స్మూత్గా ఉంటేనే పికల్స్ చాలా బాగుంటుంది. ఒక కేజీ చికెన్ పికల్ చేస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాల్సింటే ఆర్డర్ పెట్టుకోండి, మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మా దగ్గర పికళ్ళు, టమోటా పికలు, నిమ్మకాయ పికల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాదు కదా, మామిడికాయ వచ్చిన తర్వాత మామిడికాయ పెడతాము. మీకు ఏది కావాలో మీరు ఆర్డర్ పెట్టుకుంటే మేము రెడీ చేసి పంపిస్తాం. మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో మాకు కామెంట్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి. ఇది గోంగూర పికలు, చికెన్ గోంగూర పికల్ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్క తూరి తిన్నారంటే రుచి వదిలిపెట్టరు. హలో వ్యూవర్స్, ఇప్పుడు ఇది పికల్స్ రెడీ అయిపోయాయి. ఇది వచ్చేసి మామూలు పికలు, ఇది వచ్చేసి గోంగూర పికలు. ఇది సాఫ్ట్గా ఉంటుందండి, చూపిస్తాను ఎలా ఉంటుందనేది. గోంగూర ఇలా తుంచితే ఇలా సాఫ్ట్గా రావాల. ఇది కూడా అంతే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months ఉంటుంది, బయట పెట్టుకుంటే 3 months వరకు ఉంటుంది. ఇది చేసి 2 రోజులైంది. చూడండి, ఇలా తుంచితే ఇలా వచ్చేస్తుంది, సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీకు కూడా కావాలనుకుంటే మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాము, ఆర్డర్ చేసుకోండి. నాకు 2 days ముందే ఆర్డర్ చెప్తే రెడీ చేస్తాము. మీరు ఏ ఊరు నుండి చేస్తున్నారు, ఎక్కడి నుండి నాకు అంత డీటెయిల్స్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.